హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ మటన్ బోన్ సూప్. ఇది స్పెషల్లీ చిన్నపిల్లలకి అండి. సో వింటర్ టైంలో ఇది తాగితే వాళ్ళు కొంచెం బలంగా ఉంటారు. జలుబు తలనొప్పి అనేవి కూడా వాళ్ళకి దగ్గరికి రావన్నమాట. సో ఈ ప్రాసెస్కి మీరు బటర్ ఆర్ గీ వాడచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం బయటికి వెళ్ళి సామాన్లు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇందులో 2 బటర్ క్యూబ్స్ వేసాను. బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండీ! ఆకు, పువ్వు, క్లోవ్స్ లాంటివి, యాలకులు అవి మాత్రమే వేయండి. లవంగా అవి వేయొద్దు. ఘాటు చాలా ఎక్కువైపోతుంది పిల్లలకి. ఇది అయినా వాడచ్చు. లేకపోతే చాలామంది ఇంట్లో గరం మసాలా సామాన్లన్నీ కూడా రోస్ట్ చేసి పౌడర్ చేస్తారు. అది కూడా చాలా మంచిదే. అది కూడా జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేస్తే పిల్లలకి సరిపోతుంది. సో అవి కొంచెం స్మెల్ వచ్చాక నేను అప్పుడు ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. దీంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేశాను. సో ఇది పావు కిలో మటన్ అండి. పావు కేజీ మటన్కి నేను చేస్తున్నాను. ఇది కంప్లీట్గా బోన్ పీసెస్ ఇవి. స్పెషల్గా ఓన్లీ పావు కిలో మేము బోన్ పీసెస్ తీసుకున్నాం అనమాట. ఇది మేము ముందు రోజే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. అందుకు ముందు రోజే నేను వాటిని క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో అవి వేశాను. ఇందులోకి నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే, ఇందులో ఏమీ లేవు. క్రంచ్డ్ మన ఒకవేళ ఇంట్లోని ఇది లేకపోతే ఉత్తి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం 2 పించెస్ పెప్పర్ పౌడరు, 1 స్పూను కొరియాండర్ పౌడర్, ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. సో దాంతోపాటు కొన్ని వెజ్జెస్ వేద్దాము. స్వీట్ కార్న్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా చాలామంది ఇష్టపడితే గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేసుకుంటే మరీ ప్యూర్ వెజిటేబుల్ సూప్ అయిపోద్దని నేను అవి ఏవి వేయలేదు. ఇవి కొంచెం వాళ్ళకి పంటికి తగులుతూ ఉంటుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి క్రంచీగా ఉంటుంది. పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. సో అవి కొంచెం వేసుకున్నాక కొంచెం కలుపుకుందాం. సో నేను పావు కిలో మటన్కి 2.5 గ్లాసెస్ వాటర్ వేసానండి సూప్ కోసం. ఇంకా మీరు స్టార్చ్ పౌడర్ కానీ ఏమీ వేయొద్దు. లాస్ట్లో కుక్కర్ లిడ్ పెట్టే ముందు ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇంకా లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. ఎందుకంటే బోన్ కూడా కొంచెం మెత్తగా ఉడకాలి. అప్పుడే పిల్లలు అది చప్పరించడానికి ఇష్టపడతారు. గట్టిగా ఉంటే వాళ్ళకి పళ్ళు నొప్పి వస్తాయి. సో ఇది కాఫ్, కోల్డ్ టైంలో చేస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో 30 మినిట్స్ తర్వాత నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను. ఇది అంతా అయిపోయాక నేను ఇప్పుడు కొరియాండర్ను, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఆద్రా పడక్కర్లేదు. సింపుల్ రెసిపీ ఇది. పెద్దవాళ్ళు ఒకవేళ తినాలనుకుంటే పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి ఇందులో వేసుకోవచ్చు. నేను పిల్లలకని ఘాటు ఎక్కువ ఉంటుందని నేను పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేశాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా సూప్ ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు నమ్మరు, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సూప్ మాత్రం అదిరిపోయింది. అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.